హలో! ఏమెండరా నాయనా! స్నానం చేసుకున్న ఎగ్జాక్ట్ 1 అవర్‌కి బయటకొస్తే తడిచి ముద్దయిపోతున్నాం. సో, మ్యాటర్ ఏంటంటే నిన్న మొత్తం కాశీలో ఉన్న టెంపుల్స్ అండ్ మెయిన్ టెంపుల్‌ని దర్శనం చేసుకొని ఇవాళ అయోధ్య టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాం. అయోధ్యకొచ్చామంటే ఫస్ట్ మన హనుమంతుడిని మాత్రం దర్శనం చేసుకోవాల్సిందే గదా! అందుకే అయోధ్యలో ఉండే మెయిన్ హనుమాన్ టెంపుల్‌ని దర్శనం చేసుకున్నాం. ఎందుకో తెలీదు గానీ చిన్నప్పటి నుంచి హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ పక్కనే ఉంటూ తప్పొప్పులు చెప్పే ఫ్రెండ్‌లా ఉంటాడు. మీ అందరికి ఏ దేవుడంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. అలా హనుమంతుని దగ్గర దర్శనం కంప్లీట్ చేసుకొని డైరెక్ట్‌గా మన బాలరాముడి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ వీడియోలు కలెక్ట్ చేయడం కష్టమైపోయింది. అందుకే ఎక్స్‌టీరియర్ షాట్స్ అన్ని తీసి ఇక్కడ పెడుతున్నాను. చూసేయండి. కాశీకి వచ్చిన వాళ్ళు తప్పకుండా అయోధ్యని కూడా దర్శనం చేసుకునేలానే చూడండి. అయోధ్య కాశీ నుంచి చాలా లాంగే ఉంటుంది. కానీ ఇంత దూరం వచ్చాక అయోధ్యని మాత్రం మిస్ అవ్వకండి. లిటరల్లీ అయోధ్యలో ఉండే బాలరాముడు, ఆ అట్మాస్ఫియర్ అబ్బబ్బబ్బబ్బా! క్రేజీ. నేను లాస్ట్ టైం అయోధ్యని విజిట్ అయినప్పుడు టెంపుల్ అండర్ కన్‌స్ట్రక్షన్ లో ఉండే. ఈసారి మాత్రం మొత్తం టెంపుల్ ని చూసుకునే వచ్చాను. అవును, మన తోటికోడలు ముచ్చట్లేమైనాయి? 75th ఎపిసోడ్ చూసిన వెంటనే మీ అందరికి ఏమనిపించింది? ఒకసారి కమెంట్ చేయండి. ఎవ్రీడే ఈవినింగ్ గంగా హారతికి ఒక గంట సేపు అక్కడ ఉంటే అబ్బా ఏం పీస్ అండి. సో డన్ ఫర్ ది డే. రేపు కలుద్దాం. బాయ్.